నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. మనకు ఉగాది పండుగ అనగానే మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి క్రోధినామ సంవత్సరం చాలా ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు. సో ఈసారి విశ్వవసునామ సంవత్సరం వచ్చేసింది. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. సో ఏ రాశి వారికి ఆదాయం ఎలా ఉంది, అందరికీ కూడా రాశి వాళ్ళకి సంబంధించి ఏ రాశి వారికి ఆదాయం ఎంతుంది, ఖర్చులు ఎంతున్నాయి, రాజపూజ్యం ఎంతుంది, అవమానం ఎంతుంది. సో ఖచ్చితంగా ఈ విషయాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు. అయితే చాంద్రమానం ప్రకారం మనమైతే ఇక్కడ జ్యోతిష్యాన్ని చూసుకుంటాం కదా. మరి కేరళ నాడి జ్యోతిష్యులు వచ్చేసి సూర్యమానం ప్రకారం చూస్తారు. మరి సూర్యమానం ప్రకారం చూసుకున్నప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అనేది ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నమోద్రి గురుగారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం సూర్యమానం ప్రకారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం గురుగారు. సో కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం కనుక చూసుకుంటే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు ఈ సంవత్సరం? ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వంటి వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా వృషభ రాశి వారికి 9 లాభము, 11 నష్టము. ఓకే. సో గత క్రోధినామ సంవత్సరంలో వాళ్ళు బాధపడిన వంటి విషయాలు అన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు షష్టమి గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్టమి గ్రహ కూటమి అంటే ఏంటి అంటే భూమి కింద ఇవన్నీ కూడాను వరుసగా ఏర్పడి బుధుడు నీచ స్థానంలో రావటము, అన్నిటికీ అధిపతి రవి రావటం అనేది జరుగుతుంది. సో దానివల్ల వృషభ రాశి వారికి కొద్దిగా విపత్తు తప్పదు. విపత్తు అంటే లేజినెస్, కొద్దిగా లేజినెస్ రావటము, పెంకితనం రావటము, మొండితనం రావటము. సో అటువంటి అన్నీ కూడా జరగటం అనేది జరుగుతూ ఉంటుంటుంది. సో విధి విధానం ప్రకారంగా చూసుకుంటే ఫైనాన్స్ పరంగా బాగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏమండి, తర్వాత ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా బాగా సూటబుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్త వాహనము, కొత్త గృహము ఈ సంవత్సరంలో కొనుగోలు చేసుకోవడానికి ఈ మన కేరళ నాడి శాస్త్రపరంగా మనకు కనపడతా ఉంటుంది. పోతే ఈ యొక్క లేజినెస్, ఈ యొక్క డల్నెస్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది? ఎక్కువ శాతం ఎక్కువగా ఉండదు. కొద్దిగా 3 మాసాలు మాత్రమే ఉండేసి తర్వాత తొలగిపోవడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. సో పెద్దగా భయపడే విషయం ఏమీ లేదు. ఇక్కడ మాట ఎవరికైతే ఇచ్చిన వంటి మాట ఒప్పంతాలు ఉంటాయో, అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చారు, చేశారు, గత మాసాలు, గత సంవత్సరం ఇచ్చి ఉంటారు, అవన్నీ రీఫండ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరికి? వృషభ రాశి వారికి రిఫండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంటాయి. సో మీ రుణము విముక్తి కావడానికి, రుణ విముక్తి అంటారు. ఏమంటారమ్మా? రుణ విముక్తి. సో అది మీరు రానే రాదు అనుకున్నటువంటి ఒక డబ్బులు రావచ్చు. అది ఒక ఎత్తు అనుకోవచ్చు. విద్యార్థులకి ఇప్పుడు ఎగ్జామ్స్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి చక్కగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఎటువంటి వెనుకబడినటువంటి బాబు కానీ పాప కానీ చదువులో వెనుకబడినటువంటి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా సరే పాస్ అవ్వడానికి మాత్రం చాలా అవకాశాలు కనపడుతున్నాయి. నా గ్రహాలన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళకి గోచరిస్తుంది. కాబట్టి ఆ చదువుల తల్లి సరస్వతి వాళ్ళపైన సంపూర్ణ అనుగ్రహం. వరల్డ్ ఫస్ట్కి రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలని కాకుండా సో వాళ్ళు పాస్ అవ్వడానికి మంచిగా అవకాశం అనేది కనపడుతుంది. ఓకే గురుగారు. సో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది రైతులు గురుగారు. సో రైతులకి వ్యవసాయ పరంగా ఏ విధంగా ఉండబోతుందంటారు? రైతులకు కూడా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన వాళ్ళు పెట్టుబడికి వాళ్ళకి కాలం కలిసి వస్తుంది. కాలం కలిసి రావడం అంటే ఋతుసవనాలు వాళ్ళకి కలిసి రావడానికి బాగా అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఈ ఋతుసవనాల ద్వారా వాళ్ళకి పెట్టేవంటి పాడి పంట ఏదో ఉందో అది పెట్టకుండా కొత్త రకంగా పెడితే ఇంకా ఎక్కువ దిగుబడి రావటం, ఎక్కువ లాభదాయకం రావటం అన్నట్టుగా సాగు మనకు కనపడుతూ ఉంటుంది ఇక్కడ. సో దానిపైన దృష్టి సాగించాలి. ఓకే గురుగారు. సో మరి వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుందంటారు ఈ ఏడాది? ఏ సంవత్సరం పొడుగునా కూడా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతుంది. పోతే వృద్ధులు
పైన వయసు మీద పడిపోయిన వాళ్ళు, ఈ యొక్క రాశికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నారంటే వాళ్ళు రీకవర్ అవ్వడానికి బాగా అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావటము, అన్ని విధాలుగా బయటపడడానికి మంచి అవకాశాలు కనపడుతుంది. ఫండ్స్ బాగా రావడం జరుగుతుంది. డబ్బుల విషయంలో ఇబ్బంది ఏం లేదు. వృషభ రాశి వరకు ఫండ్స్ బాగా విపరీతంగా రావడానికి గోచరిస్తుంది. ఓకే గురుగారు, మరి రాజకీయ పరంగా ఎలా ఉండబోతోంది ఈ వృషభ రాశి వారికి సంబంధించి? రాజకీయ వ్యక్తుల్లో మాట పెరుగుతూ ఉంటుంది. కొద్దిగా సూచినట్టుగా మనము ముందుగా సాగాలి. అంత మాదిరి చేసుకుంటేనే మీకు ఒక వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ఈ రకంగా చేస్తూ ఉంటేనే అద్భుతమైన వంటి ఒక జన ఆకర్షణ శక్తి పెరుగుతూ ఉంటుంది. నలుగుట్లో నారాయణగా కలిసిపోవాలి, మీరు ఏకవీరిగా ఉండాలి. అంటే వృషభ రాశి వల్ల ఏంటంటే నా మాటే వినాలి, నాదే సాధ్యస్తాం అన్నట్టుగా గట్టిగా ఉంటుంటారు. అటు పట్టుకోకుండా కాస్త వదిలిపెట్టి కొన్ని సాధారణంగా మీరు నడిచిపోయారనుకోండి, ఈజీగా మీరు మూమెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరి అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ పరంగా, లేదంటే ప్రైవేట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ పరంగా సో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటారు? వాళ్ళకి ఉత్తీర్ణత వచ్చే అవకాశం ఉందంటారా ఉద్యోగాల్లో? వాళ్ళకి మంచి ఒక అవకాశం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగంలో ప్రయత్నం చేసే వాళ్ళు కూడా మంచి, ఇప్పుడు ఆల్రెడీగా ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి బదిలీ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చేయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. దోషాలు ఉన్నాయి కాబట్టి దోష నివర్ధన చేసుకోవాలి. ఎందుకంటే షష్టమి గ్రహ కూటమి ఉంది కాబట్టి దానివల్ల కాస్త దోషాలు ఉన్నాయి. ఆ దోష నివర్ధన కోసం ఆలయ దర్శనము, దానము అలాంటివి ఏమైనా చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు. ఓకే గురుగారు, అయితే మనకు రాశిపరంగా చూసుకున్నప్పుడు రాశి అనేది అందులో ఆడవాళ్ళున్నా మగవాళ్ళున్నా అందరికీ రాశి ఒకటే వర్తిస్తూ ఉంటుంది. అవునమ్మా. కానీ మరి మనం జాతకం అంటే జ్యోతిష్యం చెప్పే విధానంలో సో స్త్రీలకు ఒక రకంగా పురుషులకు ఒక రకంగా ఉండే అవకాశం ఏమైనా ఉందా గురుగారు? అలా ఏముండదమ్మా. స్త్రీలకైనా పురుషులకైనా ఒకటే రకంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే విధి విధాన మతం వేరుగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే వీళ్ళకి ఎడమ భాగం ఉంటుంది, వాళ్ళకి కుడి భాగం ఉంటుంది కాబట్టి విధి విధానం మొత్తం వేరుగా ఉంటుంది. ఆచారం పక్కన సేమ్. ఓకే గురుగారు, సో మరి ఈ వృషభ రాశి వారు ఈ విశ్వవసునామ సంవత్సరంలో అది కూడా సూర్యమానం ప్రకారం ఈ కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే ఎలాంటి పరిహారాలను పాటిస్తే మంచిది అంటారు? వీళ్ళు ఎక్కువ శాతము దుర్గాదేవి ఆరాధిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందమ్మా. కోపం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ కోపము ఉగ్రత ద్వారా వచ్చేవంటి వాకు ద్వారానే కాస్త ఏమంటారు అది శత్రువులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఒక మాటల ద్వారా ఆ ఒక శత్రువుని మనము పెంచకుండా ఏం మాట్లాడుతున్నాం అనేది మనం కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఓకే, అప్పుడు కొద్దిగా ఇబ్బంది లేకుండా మనకి ముందు సాగిపోతూ ఉంటుంది. ఓకే గురుగారు, అయితే మరి వృషభ రాశి వాళ్ళు ఎలాంటి దాన ధర్మాలు చేస్తే మంచిది అంటారు? వీళ్ళు కందులు దానం చేయటం వల్ల చాలా మంచి పద్ధతి అమ్మ. దానిపైన బెల్లము పెట్టేసి బ్రాహ్మణులకి దానం చేస్తే ఒక కిలంపావు బెల్లము, కందులు కిలోపావు కందులు పెట్టి శనివారం కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా కూడా బ్రాహ్మణులకి ఈ ఒక సంవత్సరంలో ఎప్పుడైనా కూడా 3 నెలల లోపు ఎప్పుడైనా దానం చేయించండి, చాలా శుభ ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి సంబంధించి వాళ్ళు ఆచరించాల్సినటువంటి విధానాలు, పూజా విధానం, అలాగే దాన ధర్మాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే.